రేపే మనకు పౌర్ణమి. అలానే కాకుండా హనుమాన్ జయంతి చాలా శక్తివంతమైన రోజండి. ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ ఆకుని తింటే చాలు ఆయుష్ పెరుగుతుంది, ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది, కోట్లు వచ్చి పడతాయన్నమాట. అలానే కాకుండా మీ సుడి కూడా తిరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, ఈ ఆకుని తినండి. రేపేంటంటే పరమ పవిత్రమైన రోజు, మనకేంటంటే చాలా శక్తివంతమైన రోజుగా పరిగణించబడుతుంది కదా. అయితే ఈ రోజున ఏంటంటే ఉదయాన్నే లేవండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి, ఇంటిని వాకిలిని అంతా కూడా శుభ్రం చేసుకోండి, ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి, గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటే గనక స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే గనక ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలంటే ఎర్రటి వస్త్రాలు కానీ ఆరెంజ్ కలర్ లో ఉండే బట్టలు కానీ ధరిస్తే చాలా మంచిదండి. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఏంటంటే గనక మీరు తప్పనిసరిగా ఈ ఆకుని తినండి. అయితే ఈ ఆకు వల్ల ఏం జరుగుతుందంటే మీకు ఆయుష్ పెరుగుతుందండి. అలానే కాకుండా ఏంటంటే స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి బలము, ఐశ్వర్యము, అలానే కాకుండా చక్కటి అభివృద్ధి కూడా ఉంటుందని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది. ఈ ఆకుని తినటం వల్ల జాతక దోషాలు, జాతక సమస్యలు, అనేక రకాల ఇబ్బందులు, బాధలు ఇవన్నీ కూడా పోతాయన్నమాట. ఈ ఆకు అంతటి శక్తివంతమైనది. గ్రహాలు నీచ స్థాయిలో ఉండి స్థితిగతులు సరిగ్గా లేక మనం బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే ఈ ఆకు అనేది చక్కగా పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే పూజ మొత్తం పూర్తయ్యే ముందు అంటే పూజలో ముందుగానే ఒక తమలపాకుని తీసుకుని, అంటే చిన్నది కానీ పెద్దది కానీ తమలపాకు తీసుకుని దాన్ని క్లీన్ చేసి దానిపైన మీరు ఎంతైతే బెల్లాన్ని తినగలుగుతారో అంత బెల్లం తీసుకుని ఏంటంటే తమలపాకు మీద పెట్టి శుద్ధి అయిన ఆవు నెయ్యి ఉంటుంది కదా, అది 2 చుక్కలు, అంటే ఆవు నెయ్యి మీ దగ్గర ఉంటే 2 చుక్కలు ఆ బెల్లం పైన పోసి దైవానికి అది నివేదన చేసి ఆ తర్వాత బెల్లము, తమలపాకు, అలానే కాకుండా ఆవు నెయ్యిని పోసాం కదా, ఆవు నెయ్యిని కలిపి తినేయండి. ఒకవేళ ఆవు నెయ్యి లేకపోతే ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, 2 చుక్కలు తేనె కూడా మనం పోసేసి నివేదన చేసి ఆ తర్వాత దాన్ని తింటే ఇంకా మనకు తిరుగుండదని శాస్త్రం చెప్తుంది.